హాయ్ గైస్. ఈ రోజుల్లో మరి చాలామంది యువత ఎంటెక్ చేసినోళ్ళు, బీటెక్ చేసినోళ్ళు, ఎంబీఏ చేసినోళ్ళు, మరి చాలా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు చాలా సఫర్ అవుతుంది. ఏంటంటే మరి వాళ్ళకు చదివిన చదువులకు మరి సరైనటువంటి ఉద్యోగం లేక చాలా సఫర్ అవుతున్నారు. మళ్ళీ దాంతో కొన్ని కంపెనీలు మరి వాళ్ళని కూడా ఏవన్ మరి ఇట్లాంటి రంగాలు వచ్చిన తర్వాత కూడా కొన్ని కంపెనీలు తీసేయడం జరిగింది. మరి ఈ మధ్యనే అమెరికా నుండి మరి కూడా వెళ్ళగొట్టడం జరుగుతుంది. కాబట్టి మరి ఇలా నిరాశ చెందకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక విషయం ఏంటంటే జీవితమే మనకు గవర్నమెంట్ జీ జీతంతో జాబ్ చేయాలనేసి కాదు. మన తల్లిదండ్రులైనా ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి ఈ రోజుల్లో ఉద్యోగం చేసేని మన బతుకులా లేకపోతే లేదు సమాజంలో అనేవాళ్ళు చాలా అరుదున్నారు. కాబట్టి అవి పక్కన పెట్టేస్తే మన వెనుకకు పూర్వం తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నా కానీ మనల్ని కని పెంచి పోషించి పెద్ద చేసి మనకు చినిపోయిన లాగులు బట్టలు వేసినా కానీ వాళ్ళు స్కూల్కి పంపారు. మరి వాళ్ళు బాధపడ్డారా? బాధపడలేరు. కాబట్టి మీరు కూడా ఏది బాధపడకండి, ఏం చెడు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే భగవంతుని నమ్ముకొని మనం ఏది చేసినట్లయితే మనం చేసుకున్న రంగంలో మనం ఖచ్చితంగా ఎదుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైతే మనము ఫస్ట్ మన బిల్డింగ్ పైకే కానీ మనం ఎక్కడికే కానీ మన జర్నీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఒక మొదటి కాలు వేసినప్పుడు మనం ఆత్మవిశ్వాసంతో వేసినట్లయితే మనం ఎప్పటికైనా లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి మనకు విజయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా విజయమే ఉంటాయనుకుంటున్నా, కానీ ఉండకపోవచ్చు. కానీ పిలిపి మన విశ్వాసం అనేది దెబ్బతినకుండా ఉండాలి. మనకు జాబ్ చెయ్యాలి అనేది కాదు. మనకు ఈ రోజుల్లో ఏంది అంటే మనం జాబ్ చేస్తే మనం ఒక్కరమే బతుకుతున్నాం. మన ఫ్యామిలీలో కుటుంబమే బతుకుతుంది. మనం ఒకరి కింద జాబ్ చేస్తే మనకు ఫ్రీడమ్ ఉండదు, ఏముండదు. మనం జాబ్ చేయడం కంటే మనము ఇంకొకరికి జాబ్ ఇవ్వడం ద్వారా, చాలామందికి జాబ్ ఇవ్వడం ద్వారా వాళ్ళ కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళు ఇంకా కొందరికి జాబ్ ఇవ్వడం ద్వారా అనేక మంది బతుకుతున్నారు. కానీ ఇలా మనం మన భవిష్యత్తుని చేసుకోవాలి తప్ప, నాకు తెలిసినంత మట్టుకు గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళే కానీ ఏ విధంగా అయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ మట్టుకు వాళ్ళ పిల్లల ఫ్యామిలీ మట్టుకే మరి సరిపోవడం జరిగింది. కానీ వాళ్ళు ఏకంగా మరి ఇంకొకళ్ళకు మరి అనేకులకు జాబులు ఇచ్చే విధంగా లేరు. కాబట్టి వాళ్ళకే సరిపోవడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం కూడా జాబ్ ఇచ్చిన మనం ఒక క్వశ్చన్ వేసుకుందాం. మనకు జాబ్ ఇచ్చినోడు గొప్పోడా, మనము ఒక వర్క్ని నేర్చుకొని ఒక 10 మందికి ఉపాధి కల్పించిన వాళ్ళం గొప్పోళ్ళమ్మా అనేది మనమే ఒక ఉదాహరణ క్వశ్చన్ వేసుకుంటే మనకు జాబ్ ఇచ్చినోడు ఒక్కోడైతే మన కుటుంబమే బాగుపడుతుంది. మనము ఇతరులకు 10 మందికి హెల్ప్ చేసే మరి వర్కే కానీ జాబే కానీ ఇచ్చి బిజినెసే కానీ ఏదైనా ఇచ్చినట్లయితే మరి అలా 10 కుటుంబాలు, ఆ 10 కుటుంబాలు, ఇంకో 10 కుటుంబాలు ఇచ్చినట్లయితే మరి నిరుద్యోగ సమస్య ఉండదు, మరి ఎటువంటి సమస్య ఉండదనేసి నేను అంటున్నా. కాబట్టి ఈరోజు మరి చాలామంది పెరిగితనంతో ఎంతోమంది అనుకున్న మనం ఏదో కలలు కంటాం. మనం స్టడీ చేసేటప్పుడు ఏంటంటే నేను మంచి జాబ్ చేయాలా, జాబ్ చేయాలా, జాబ్ చేయాలా, జాబ్ చేయాలా, జాబ్ చేయాలా, అందరు జాబ్ చేయాలి అంటారు. కానీ మరి నేను బిజినెస్ చేయాలా, బిజినెస్ చేయాలా, బిజినెస్ చేయాలని ఎవ్వరు అన్నారు. నువ్వు జాబ్ చేస్తే నువ్వు ఒక్కోడు నీ కుటుంబం బతుంది, బిజినెస్ చేస్తే నువ్వు లక్షల మందికి పని ఇప్పిస్తావు, పని చేకూరుస్తావు. అలా లక్షల మందికి ఇంకా వ్యాపించి మన బిజినెస్ ఇంకా ఎంతో ఎదిగిపోయి అనేక మంది మరి ఉద్యోగాలలో వెళ్ళిపోబడతారు. మరి కుటుంబాలు మరి వాళ్ళకి కూడా నడపబడతాయి. కాబట్టి దీవించబడతాయి అనేసి నేను అంటున్నా. మరి ఎందుకు ఉద్యోగం 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 అనటం? మరి ఉద్యోగంలో వజ్రాలు ఇస్తారు కానీ మరి వేరే వరకు మనం సొంత బిజినెస్ పెట్టుకుంటే మరి అందులో ఉండే మరి ఏది ఇచ్చినా డబ్బులే.
ఎవ్విచ్చి జాబ్ చేసినా డబ్బులే, బిజినెస్ చేసినా డబ్బులే. కాబట్టి మనం ఇంకొకరికి మేలే మేలు చేసే వారంగా 10 మంది కుటుంబాలని ఆదుకునే వారంగా పనియ్యాలి తప్ప, ఒక కుటుంబంతోటే ముగిసిపోవడం, మళ్ళా వాళ్ళు పేదరికంలో ఉండిపోవడం అనేది మన జీవితంలో ఉండకూడదు కాబట్టి, ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా ఎంత పెద్ద ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా చాలామంది బాధపడి ఎన్నో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చేసుకోకండి. సమాజంలో మనిషి పైకి రావాలంటే ముందు సిగ్గు అనేది విడిచిపెట్టేయాల. విడిచిపెట్టేసినోడే ఈ అందరూ బిజినెస్ చేసిన వాళ్ళు సమాజంలో వాళ్ళు పుట్టుకతోటే రాలేరు. వాళ్ళు సిగ్గు విడిచిపెట్టి ఏ వరకు దొరికితే ఆ వరకు చేసి, ఒక నిర్ణయం తీసుకొని, ఒక ఒక టైమ్ టేబుల్ కేటాయించుకొని దాంతోటి టైం వేస్ట్ చేయకుండా మనం పని చేసినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్‌గా మరి డెవలప్ అయినోళ్ళే ఉన్నారు తప్ప, మరి టైం వేస్ట్ చేసినోళ్ళు గారు. వాళ్ళు ఎన్నో ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదురైనా గానీ వాళ్ళు ఎదిరించుకుంటూ పోయి మన వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా అయ్యారు కాబట్టి, మరి ఊరికేనే కాలేరు వాళ్ళు. సక్సెస్ కావడానికి చాలా కఠిన శ్రమలుంటాయి కాబట్టి, మరి వాళ్ళు సక్సెస్ ఊరికేనే కాలేరు కాబట్టి, మనం కూడా సక్సెస్ కావాలనేసి కోరుచున్నాను. మనకు కూడా కఠిన శ్రమలుంటాయి. ఆ శ్రమల నుంచి దాటేసి మనం అనేక రంగాల్లో మరి ఎన్ని శ్రమలొచ్చినా, తాపాలొచ్చినా, ఒడిదుడుకులొచ్చినా గానీ మనం దాటేసిపోయి మనం అనుకున్నది సాధించేది వరకు మనం విరమించుకోకుండా ఉండాలనేసి నేను అంటున్నాను. మీరు కూడా మీ లోపల పిరికితనం అనేది ఉంటే దాన్ని బయటకు తీసేసి మంచి రంగాన్ని ఎన్నుకొని, ఏ రంగం అయితే ఉంటదో అదే రంగంలోనే మీరు హార్డ్ వర్క్ చేస్తూ, ఒకరికి చేతిలో పని చేస్తూ, మరి ఆ రంగం నుంచి మళ్ళా బయటకొచ్చేసి అక్కడనే ఉంటే నువ్వు బానిసత్వం అయితావు కాబట్టి, మళ్ళీ అదే ప్లేసు మరి ఏదే గాని నువ్వు నేర్చుకున్న బిజినెస్‌ని వేరే దగ్గర నువ్వు స్థాపించినట్లయితే, నీ దగ్గర ఇంకా కొంతమంది 5గురు పని చేస్తారు కాబట్టి, ఆ 5గురు తోటి 5 కుటుంబాలు నడుస్తాయి. ఒక్కొక్క కుటుంబంలో నలుగురున్నా గానీ, ఆ 4 కుటుంబాలు 5 నాళ్ళ ఎంత చెప్పుర్రి? 20 మంది నలుగురితోటి అంటే 16 మంది గడుపుతాయన్నట్లు. ఒక నలుగురు జాబ్ చేయడంతోటి. అలా కొన్ని బ్రాంచీలు ఏర్పడ్డాయనుకోండి, మీరు కష్టపడితే మీరు ఎంతో మందికి జాబ్ ఇయ్యగలుగుతారు. కాబట్టి చాలామంది డెవలప్ అవుతారు కాబట్టి, ఇంతవరకు నేను చూసిన ఈ గవర్నమెంట్ జాబుల్లో నిజాయితీ పరుడు కోట్లు సంపాదించినోడు దాఖలాలు లేవు. ఎందుకంటే కరెంటు బిల్లు ఉంటది, పాల బిల్లు ఉంటది, కూరగాయల బిల్లు ఉంటది, పిల్లల ఎడ్యుకేషన్ బిల్లు ఉంటది, ఫీజు ఉంటది, ట్యూషన్ ఫీజు ఉంటది, మళ్ళా రూమ్ కిరాయి ఉంటది. ప్రతీ ఒక్కటి పోంగా ఎన్ని మిగులుతాయి? మళ్ళా కొద్ది రోజులకే మిగులుతాయి. మళ్ళా సాలరీ వచ్చేంత వరకే మిగులుతాయి. అది ఎవరికి మిగులుతాయంటే నిజాయితీ పరంగా ఉద్యోగం చేసే వ్యక్తికే మిగులుతాయి. మరి అవినీతిగా చేసే వ్యక్తికంటే మరి దాన్ని చెప్పలేం కాబట్టి, మీకైతే తెలిసి ఉంటాయి కాబట్టి, మరి ఈ రోజుల్లో మీరు ఎటువంటి కోపతాపాలు లేకుండా మరి జాబ్ కంటే ప్రిఫరెన్స్ నాకు తెలిసినంత మట్టుకు బిజినెస్ రంగంలో కానీ, మీకు తెలిసిన ఫీల్డ్‌లో గానీ మరి మీరు వెళ్ళినట్లయితే ఇతరులకు కూడా మీరు కూడా సేఫ్‌గా ఉంటారు, డెవలప్ ఉంటారు. ఇతరులకు కూడా మరి అనేక కుటుంబాలకు ఆదర్శంగా నిలిచుండి, వారి కుటుంబాలకు మరి దీవెనకరంగా ఉండి, మరి వాళ్ళ కుటుంబాలను కూడా మీరు పోషించిన వారై ఉంటారనేసి నేను అంటున్నాను. ఎప్పుడే గానీ మానసికంగా స్ట్రెస్‌కు మరి ఒత్తిడి కాకుండా, చెడు ఆలోచనలు ఆలోచించకుండా మంచి నిర్ణయాలు తీసుకొని మరి మంచిగా సక్సెస్‌ఫుల్ కావాలనేసి నా ఆలోచన. ఓకే, మరి ఉంటాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. మరి అంతవరకు బాయ్. ఓకే, ఉంటాం మరి.